నమస్కారం, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోషామహల్లో మరోసారి కుంగిన చాక్నవాడి నాలా. దారుసలాం రోడ్ నుండి చాక్నవాడికి వెళ్లే రోడ్డులో ఫ్లైవుడ్ దుకాణాల ముందు కుంగిన నాలా. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో కుంగిన షివరేజ్ వద్ద నాలా. ఒకవైపు గతంలో కుంగిన నాలా పనులు కొనసాగుతుండగా మరోవైపు పక్కనే ఉన్న మరో నాలా కుంగి నాలాలో పడిన క్రషర్ లారీ. తప్పిన పెను ప్రమాదం. ये क्या होगा अब आप मालूम खराब खराब वहाँ पे अभी 4 मीटर बचा है, 4 मीटर से भी मुसलमान की बड़ी रस्ता रोड नीचे डाल दिया। कैसा हुआ ये, क्या क्या करे थे? లో ఈ నాలా అనేది గత కొద్ది రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేయబడుతుంది. ఈ నాలా ఇరిగిపోయినప్పుడే మేము స్థానికంగా ఉన్న ఏఈ మహేందర్ గారికి, ఈఈ గారికి, అలాగే డిప్యూటీ కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేసినాం. సార్, ఈ నాలా పరిస్థితి బాగలేదు, ఈ నాలాని త్వరగా మీరు పూర్తి చేయాలి అని చెప్పినాము. అయితే వాళ్ళు ఈ నాలా మటుకు మొత్తం ఒక 800 to 900 మీటర్స్ దూరం ఉంది ఇది. కానీ గవర్నమెంట్ మటుకు ఒక 50% కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది, ఇంకా 50% ఇవ్వలేదు. అంతలోపే ఇవాళ చూడండి, ఒక హెవీ బండి కుంగిపోయి ఇలా పడిపోయింది. ఇలాంటి పరిస్థితి రేపు రాబోయే కాలంలో ముందున్న రోడ్డు కూడా వచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. మీరు సగం పనులు చేసి ఓన్ పానాలు తీస్తారు. ప్రజలు నడిచే రోడ్డు ఇది. రేపు పొద్దున ఇదే స్కూల్ బస్సో లేకపోతే ఆటోనో లేక కారో ఎవరో చనిపోతే స్పందిస్తారా అని నేను ఈ గాని అలాగే డిప్యూటీ కమిషనర్ గాని అడుగుతున్నా. మీరు ఎందుకు మొత్తం ఆర్డర్ ఇవ్వలే? సగం వర్కే మీరు ఎందుకు ఇచ్చారు? ఇంకా సగం అట్లనే పెండింగ్ ఉంది. ఎన్నో రోజుల నుంచి స్థానిక ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, అయినా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుంటలేరు. మేము ఈ గాని అలాగే డిప్యూటీ కమిషనర్ గాని ఇప్పుడే విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మీరు ఇచ్చిన పర్మిషన్ సగం మట్టుకే ఉంది, ఇట్లా కుదరదు.
మీరు మొత్తం నాలా కన్స్ట్రక్ట్ చేయండి. మీకు ఎందుకు కన్స్ట్రక్ట్ చేయలేకపోతున్నారు? అధికారులు దీని మీద స్పందించాలి. మీరు సగం పర్మిషన్ ఇచ్చి సాం పనులు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. దీని కాకుండా మీరు మొత్తం ఫుల్ ఫ్లెజ్ గా నాలాని కంప్లీట్ చేయండి. లేకుంటే రాబోయే కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందికి పడతారు. ఎవరైనా పడి చనిపోయిన విధంగా స్పందిస్తారా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. సార్, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. దీన్ని మీరు చాలా లైట్ గా తీసుకొని ఒక 25%, 35% కడతాము, తర్వాత నాలా ఉంది కదా మంచిగానే ఉందంటే మీరు మంచిగా ఉందని ఎట్లా చెప్తారు? రేపు ఇప్పుడు ఇలా చూసి కదా ఇట్లనే అది పడిపోతే ఎవరు జిమ్మేదారి? ప్రజల ప్రాణాలు పోతే ఎవరు జిమ్మేదారి? నేను ఎమ్మెల్యే గారిని కార్పొరేటర్ గారిని మరోసారి విజ్ఞప్తున్నా సార్, ఈ నాలకు సంబంధించిన మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యేటట్టు చూడండి. గవర్నమెంట్ అఫీషియల్స్ ఓన్లీ 25-30% వరకే మనకు పర్మిషన్ ఇచ్చిరు. అది కుదరదు. ఈ నాలా కడితే మొత్తం కడితేనే, ఇది 100% కడితేనే రేపు రాబోయే కాలంలో మంచిగా ఉంటుంది. లేకుంటే ఇట్లనే మీరు చేసుకుంటూ పోతే మళ్ళా పడుతుంది, మళ్ళా కన్స్ట్రక్షన్. గత ఏడాది 2 ఏళ్ల నుంచి గోశామలో ఎప్పుడు కన్స్ట్రక్షన్ వర్కే నడుస్తుంది. ఇది ఇలాగే నడుచుకుంటూ పోతే ప్రజలకు ఎంత అసౌకర్యంగా ఉంటుందని మీరు గ్రహించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వెంటనే ఏఈ గారు, ఈ గారు, డిప్యూటీ కమిషనర్ గారు దీన్ని స్పందించాలి. వీడికి రావాలి, వీళ్ళ పరిస్థితి ఏందో చూడాలి. మాకు తక్కిన రోడ్డు కూడా శాంక్షన్ తొందరగా చేయాలి. లేని పక్షంలో ప్రజలతోని ఇదే నాలా మీద ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ దారుసలాం రోడ్కి మన నాలా ఉంది కదా, నాలా వరకు చేపట్టారు. ఎందుకంటే నాలా పక్క కూడా ఒక 25-30% అయింది. ఇది ఒక 25-30%, ఇంకా 50% అట్లనే ఉంది. ఆ 50% కి నేను ఏఈ గాని అడిగినా, సార్ మీకు ఆర్డర్ వచ్చిందంటే లేదు వినోద్ రాలేదు ఆర్డర్, మాకు ఇంతవరకే పని చెప్పి మేము ఇంతే చేస్తామన్నట్టు ఆయన మాట్లాడుతుంది. అంటే నేను గవర్నమెంట్ ఏమడుతుందంటే సగం ఇక్కడ కొత్తది, సగం అక్కడ కొత్తది, మధ్యలో పాతది పెడితే మొత్తం పాత పడిపోతే ఎవరు జిమ్మేదారి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం.